సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 13, 14, 15వ తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 7వ అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ కి మహానగరం సిద్ధమవుతుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 7వ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కోసం అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, పరేడ్ గ్రౌండ్స్ లో అన్ని ఏర్పాట్లు అయితే వేగవంతం అయ్యాయని చెప్పాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే కైట్ ఫెస్టివల్ కి మహానగరంలో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి కైట్స్ ఎగరేసేటప్పుడు చూడడానికి అయితే చాలా మంది ఫ్యామిలీతో సహా వస్తుంటారు. సో సంక్రాంతి సంబరాల్లో ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పాలి. సో ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ఫ్రీగా ఇది కైట్ ఫెస్టివల్ అయితే వీక్షించవచ్చు. ఎలాంటి ఛార్జెస్ కూడా ఉండవు. ఇక్కడ వచ్చిన వారు ఒకరినొకరు తోసుకోకుండా ఉండడం కోసం అయితే ఇక్కడ బ్యారిగేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. మరోవైపు మనం చూసుకోవచ్చు, ఇక్కడ షెల్టర్స్, చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో వారికి అయితే మెడికల్ ఎమర్జెన్సీ కూడా ఇక్కడ అందుబాటులో ఉండబోతుంది. మరోవైపు ఇక్కడ చూసుకున్నట్లయితే షెల్టర్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ షెల్టర్స్ లో అయితే జాతీయ అంతర్జాతీయ స్వీట్స్ తో పాటు తెలంగాణ పిండి వంటకాలను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచుతారు ప్రదర్శనకి. మరోవైపు ఇక్కడికి 16 దేశాల నుంచి కూడా 47 మంది కైట్ ఫ్లైయర్స్, అలాగే 14 రాష్ట్రాల నుంచి 60 మంది దేశవాళీ కైట్ సభ్యులు అయితే ఇక్కడికి వస్తారు. డిఫరెంట్ డిజైన్స్ తో చేసిన కైట్స్ అయితే ఇక్కడ ఎగరవేయబోతున్నారు. సో మొత్తానికి హైదరాబాద్ లో అంతర్జాతీయ వేడుకకైతే హైదరాబాద్ మహానగరం సిద్ధమవుతుందనే చెప్పాలి. ఈ సంక్రాంతి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలు ఘనంగా నిర్వహించే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ తో ప్రియాంక, HMTV హైదరాబాద్.